గోవుల రక్షణ గోమాత అని ఎన్నికల టైంలో సభల్లో మీటింగ్లో నాయకులు చాలాసార్లు మాట్లాడుతూనే ఉంటారు. కానీ జనాల మనసులో ఒక డౌట్ మాత్రం అలాగే ఉంది. గోవులను కాపాడాలి అంటున్న రాష్ట్రంలోనే బీఫ్ ఎగుమతులు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి? నాయకులారా దీనికి క్లియర్గా సమాధానం చెప్పరా? ఒకవేళ గోవు పవిత్రమైందని మీరే అంటున్నారు, ఈ ఎగుమతులు ఎలా జరుగుతున్నాయి మరి? అదే ఎగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైతే మళ్ళీ అదే విషయం మీద జనాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? జనాలు అడుగుతున్నది ఒకటే, స్టేజ్ మీద చెప్పేది ఒకటి, గ్రౌండ్లో జరిగేది ఇంకొకటి. అసలు నిజమేంటి? ప్రభుత్వాలు జనాలకు పూర్తి క్లారిటీ ఇవ్వవలసిన బాధ్యత లేదా? ఒకవైపు గోవుల రక్షణ అంటారు, మరోవైపు మాంసం ఎగుమతి ద్వారా ఆదాయం వస్తుంది అంటున్నారు. దీన్ని ఎలా సమర్థించుకుంటున్నారు మీరు? ఇది ఏ పార్టీని టార్గెట్ చేసిన మాట కాదు, ఏ మతానికి సందేహం ఇచ్చే విషయం కూడా కాదు. ఇది జనాల్లో ఉన్న సందేహం మాత్రమే. చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. అయితే జనాల ప్రశ్న అడగడం తప్ప. అందుకే నాయకులారా, నినాదాలు కాదు, అసలు నిజాలు చెప్పండి. ప్రస్తుతం పరిస్థితి ఏంటో క్లియర్గా వివరించండి. ఎందుకంటే ఇప్పుడు జనాలకు కావాల్సింది మాటలు కాదు, నిజాలు. జై హింద్.